మజ్జిగ పులుసుకి కాస్త పుల్లగా ఉన్న పెరుగు తీసుకుంటే మజ్జిగ పులుసు టేస్ట్ బాగా వస్తుంది. ఇప్పుడు పెరుగుని పల్చటి మజ్జిగలాగా చిలికి పెట్టుకుందాం. ఒక కప్పులో 2 స్పూన్ల శనగపిండి వేసి 1 గ్లాస్ వాటర్ వేసి ఉండలు లేకుండా కలిపి ఈ మజ్జిగలో పోసి బాగా కలిపేద్దాం. ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు వేసి 1/2 స్పూను పసుపు వేద్దాం. ఇందులోనే 1.5 స్పూను అల్లం పచ్చిమిరపకాయల పేస్ట్ వేసి కొంచెం కరివేపాకు వేసి బాగా కలియపెడదాం. ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ పైన సన్నటి మంట పైన పెడదాం. మంట ఎప్పుడు లో ఫ్లేమ్లోనే ఉండాలి. ఈ పులుసు చాలా తొందరగానే అయిపోతుంది. ఒక పొంగు వచ్చిందాకా ఉంచి దించేస్తే చాలు. మధ్య మధ్యలో చూసుకుంటూ చాలా త్వరగా అయిపోతుంది కాబట్టి దీన్ని గమనించుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉండాలి. పెరుగు కానీ మజ్జిగ కానీ ఇష్టంగా తినలేని వాళ్ళకి ఇలా మజ్జిగ పులుసు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇష్టంగా కూడా తింటారు. ఇలా ఒక పొంగు రానిచ్చి స్టవ్ ఆపేసేసుకోవచ్చు. స్టవ్ ఆపిన తర్వాత ఇందులో కొత్తిమీరని సన్నగా తరిగి పైన వేసి ఇప్పుడు తిరగమాత బాణలు పెట్టి 1 స్పూన్ ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర దీంట్లో తిరగమాత పెట్టేసామంటే మనకు టేస్టీగా ఉన్న మజ్జిగ పులుసు రెడీ.